హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. నా వాయిస్ అసలు ఒరిజినాలిటీ లేదండి, కోల్డ్ ఉంది బాగా వెదర్ చేంజ్కి. సో ఏమీ అనుకోకండి, మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. క్లైమేట్ చాలా కూల్గా ఉంది వర్షాలతో. ఈవినింగ్ టైం ఖచ్చితంగా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే. అయితే ఇలా ఒక్కసారి చేసి చూడండి కొబ్బరి వడల్ని. సేమ్ ఇవి మనకి మసాలా వడల్లాగే ఉంటాయండి, కానీ దీని రుచి డిఫరెంట్గా సూపర్గా ఉంటాయి. పచ్చి కొబ్బరిని యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఎంతో రుచిగా బాగుంటాయండి. అల్లం చట్నీతో తింటే ఇంకా సూపర్ ఉంటాయి. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుందండి ఇది. దీనికోసం ఫస్ట్ మిక్సర్ జార్లో 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుము వేసి 1.5 కప్పు శనగపిండిని కూడా వేసి గ్రైండ్ చేయండి. కొబ్బరిలో కొంచెం వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను వాటర్ని యాడ్ చేయలేదండి. చూడండి ఇలా అవుతుంది కచ్చా బచ్చాగా. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లో వేసేయండి. ఆ తర్వాత అదే మిక్సర్ జార్లో 1 ఇంచు అల్లం తరుగు, 6 పచ్చిమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేయండి. అవసరమైతే ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసి గ్రైండ్ చేయండి, మరీ పేస్ట్ లాగా అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్పు కొత్తిమీర తరుగు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి సరిపడేంత సాల్ట్ని కూడా వేసి 2 మినిట్స్ దాకా బాగా కలపండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఎందుకంటే శనగపిండిని కదండి మనం యూజ్ చేసాము, ఉండలు కడతాయి అన్నమాట. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే చాలా కొంచెం వాటర్ జల్లుతూ కలపండి, వడల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఉండాలండి పిండి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ వంట సోడాని ఇలా కొంచెం వాటర్లో కలిపి ఆ తర్వాత ఈ పిండిలో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వడల్ని మనం వేయించుకోవాలండి. ఫస్ట్ దీంట్లోంచి కొంచెం పిండిని తీసుకుని వడల్లాగా ఒత్తుకుని వేసి వేయించుకోవాలి. 4 వడలు చెప్పిన వేసి వేయించుకోండి. ఆ తర్వాత ఈ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే లోపల కూడా ఉడికిందని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు టిష్యూలో ఉన్న పేపర్లోకి తీసేయండి. వేడివేడిగా చాలా బాగుంటాయండి. మరి ఈ రెసిపీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? అంతవరకు సెలవు, నమస్తే.